హలో అండి. బయట చూస్తే ఎండలు మండిపోతున్నాయి. ఏది తిందామన్నా వేడి వేడి వేడి. అందుకోసం చల్లగా కూల్గా బాడీకి చలవ చేసే మెంతి కూర పెరుగు పచ్చడి మంచి ఇంగ్రీడియంట్. ఎలా తయారు చేయాలో ఈరోజు మన ఛానల్లో చూసేద్దాం రండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనం చూద్దాం. 1 చెంచా శనగపప్పు, 2 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా ధనియాలు జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు, కొద్దిగా మినపప్పు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ డిష్. 1 కట్ట మెంతి కూర, కొద్దిగా కరివేపాకు, ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకుంటే బాగుంటుందండి. చాలా తినేటప్పుడు క్రంచీగా ఉంటుంది. నేను గడ్డ పెరుగు తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. దాన్ని బాగా మిక్సర్తో ఇలా కలుపుకుంటే మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్లు అయితే సరిపోతుందండి. ఇందాక మనం రెడీ చేసుకు పెట్టుకున్న పోపులన్నీ పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న శనగపప్పు, మినపప్పు, పోపులు అన్నీ వేసి జీలకర్ర అన్నీ వేసి బాగా కొంచెం దోరగా వేగే వరకు వేయించాలి. ఇలా వేగిన తర్వాత పోపులు కొంచెం దోరగా వేగిన తర్వాత మనం అంటే స్పీడ్గా చెప్పేస్తాం, కానీ పోపులు వేగాలి కదండి, కొంచెం టైం పడుతుంది. ఇలా వేగిన తర్వాత కొద్దిగా 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా కొద్దిగా వేగిన తర్వాత దీనిలో ఇందాక మనం తరిగి పెట్టుకున్న మెంతి కూర ఉందిగా, ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు కూడా కొద్దిగా వేగిన తర్వాత, ఉల్లిపాయలు బాగా వేగక్కర్లేదండి, కొద్దిగా మెత్తపడితే బాగుంటుంది. బాగా వేయించక్కర్లేదు, రోస్ట్గా వేయిస్తే కలర్ మారిపోద్ది పెరుగు. అందుకోసం కొంచెం తెల్లగానే ఉంటే బాగుంటాయి. ఇందాక మనం ఇది కొంచెం వేగిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర ఉంది కదా, అదొక కట్ట వేసేయాలి. లైట్గా వేయించండి, ఎందుకంటే ఆ గ్రీన్ కలర్ అలాగే ఉంటే బాగుంటుంది అన్నమాట. దాంట్లో ఉన్న ప్రోటీన్స్ కూడా ఎక్కువ రోస్ట్ చేస్తే పోతాయి కాబట్టి ఎక్కువగా రోస్ట్ చేయొచ్చు. లైట్గా ఉంటేనే ఫ్లేవర్ కూడా బాగుంటుంది, మెంతి ఫ్లేవరు. ఇది కొంచెం ఇలా మెత్తపడి వేగుతూ ఉంటుంది లైట్గా. అలా వేగిన తర్వాత మనం తినేటప్పుడు ఆ పల్పీగా ఆ పలుకులన్నీ తగులుతూ ఉంటే పెరుగులో చాలా టేస్టీగా ఉంటుందండి. నాకైతే అలా ఇష్టం, అందుకోసమని నేను అవన్నీ కొంచెం ఎక్కువగానే వేసుకుంటా పోస్తామండి. ఇలా వేగిన తర్వాత ఇందాక మనం పెరుగు బాగా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, పెరుగులో నేను సాల్ట్ వేసేసాను. ఆ పెరుగు ఇప్పుడు ఇందులో వేసేయాలి. వేడి మీద వేయాలండి. వేడి మీద వేస్తే ఆ మెంతి ఫ్లేవర్ పెరుగు పట్టుకుంటుంది, దానివల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇది కొంచెం కలిపేసి దీంట్లో ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న ధనియాలు, మెంతి పౌడరు, జీలకర్ర, ధనియాల పౌడరు, చిటికెడు పసుపు వేసి కలిపేయండి. అంతే అండి, మన మెంతి పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. కావాలంటే ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి.